ఇంద్రమ్మ ఇండ్ల మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ధర్మపురి మండలం గౌరవనీయులు తెలియాలని ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అందరికీ. 5వ వార్డు పేదవాళ్ళకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల యొక్క సాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవనీయులు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు 18, 23 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలించినట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ మంత్రులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎప్పుడైనా పేదవాళ్ళకు పిలిచి ఈ విధంగా మీకు ఇందిరమ్మ పేదవాళ్ళకి ఇండ్లు ఎప్పుడన్నా ఒక శాంక్షన్ ప్రొసీడింగ్ ఇచ్చిందా అంటున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ట అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సూచన మేరకు అదేవిధంగా రాష్ట్ర హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ ప్రొసీడింగ్ లోపల పునాది వేసుకుంటే 1,00,000 రూపాయలు, గోడలు వేసుకుంటే ఇంకొక 1,00,000 రూపాయలు, స్లాబ్ వేసుకుంటే 2,00,000 రూపాయలు, స్లాబ్ పూర్తి 2,00,000 అంటే 5,00,000 రూపాయలు నేరుగా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఆ శాంక్షన్ వెనుకనే ఎప్పుడు డబ్బులు ఏ ఒక్క దశలో డబ్బులు పడతాయి అనే విషయాన్ని శాంక్షన్ ప్రొసీడింగ్లో పొందుపరుచుకుంటూ ప్రతి సోమవారం డబ్బుల కోసం లబ్ధిదారు ఆఫీసుల చుట్టూ తిరగకుండా అధికారుల దగ్గర పోకుండా ఎట్లయితే పునాది తీస్తాడు, ఎట్లయితే గోడలు ఇస్తాడు, ఏ విధంగా అయితే స్లాబ్ వేస్తాడు, ఏ విధంగా స్లాబ్ వేసినాక ఇంకా మిగతా పని పూర్తవుతుందో ఏదైతే ఇందిరమ్మ ఇంటి కళ ఆ లబ్ధిదారికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఈ గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు ధర్మపురి నియోజకవర్గ ధర్మపురి వివిధ గ్రామాలకు వచ్చినటువంటి లబ్ధిదారులకు ధర్మపురి మున్సిపాలిటీ ప్రజలకు మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం ఏదంటే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం లోపల ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలని మనవి చేసుకుంటూ ఒక మంత్రిగా ఈరోజు 699 లబ్ధిదారులు ఎవరైతే శాంక్షన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇండ్లు మొదలు పెట్టాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉండి డబ్బులు లేకుంటుంటే వారికి కూడా మహిళా సంఘాల ద్వారా ఆ సోదరి మనకి మహిళా సంఘాలు లోన్ ఇప్పించి పునాది పనులు మొదలు పెడతామనే విషయాన్ని కూడా మీ మీడియా ద్వారా యావత్తు ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు కూడా సవినయంగా మంత్రిగా మనవి చేస్తున్నాం.